వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. చూడండి, ఎప్పుడు వంటలు చేసేది కదా, అలా కాకుండా ఇవాళ కొత్తగా నేను ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నాను. అంటే ఇది నేను కొన్నాను దివాళీకి. ఆ ప్రోడక్ట్ మీకు కూడా చూపించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. ప్యాక్లో ఉన్నదాన్ని తీసేసాను. ఇది చూడండి, బ్రాస్ది దియా చాలా బాగుందండి. వెయిట్ కూడా ఉండి రేటు తక్కువ. మనము మామూలుగా మట్టి దియాలు పెడితే ఎక్కువ రోజులు మనం వాడము కదండి, తీసి పడేస్తాం కదా. ఇది అలా కాకుండా మనము కడిగి ఉంచుకోవచ్చండి. దివాళీకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఇది కొన్నాను. ఇప్పుడు దీనికి ఒత్తులేసి నూనె వేసి చూపిస్తాను. దీపాలు పెట్టినప్పుడు 2 ఒత్తులు వేయాలండి. ఈ పువ్వు ఒత్తులు వేసినప్పుడు దీనికి 2 ఒత్తులు వేసినాను నేను. ఇవి ఇక్కడ చూడండి, ఇది అంటే మీరు ఇలాగైనా ఉంచుకోవచ్చు. ఇది ఇక్కడ హైట్ ఉంది కాబట్టి నూనె బయట పోకుండా క్లీన్గా వెలుగుతుంది. ఇలాగైనా ఉంచుకోవచ్చు. ఉంటుంది కాబట్టి నిలబడి బాగా వెలుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఇది నేను చెప్పా కదా, ఇది హైట్లో పైకి ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా పైన ఉంటుంది కాబట్టి నూనె కారకుండా దీంట్లోనే ఉండిపోతుందండి. ఇలా 2 రకాలుగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. చూడండి, ఇలా ఉంచినప్పుడు నిదానంగా వెలుగుతుంది. ఇదైతే తొందరగా వెలిగిపోతుంది. ఇప్పుడు దీనికంతా కూడా పసుపు కుంకుమ కూడా ఉంచినాను. మీరందరూ కూడా ఇలాంటివి దీపావళికి కొన్నారంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డైలీ కూడా మనం ఇలాగా వాడుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ను.